హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. ఈ వీడియోలో అయితే ఈ మధ్య ఎంతో ట్రెండ్ అవుతున్నాయి పఫ్ హ్యాండ్స్ ని ఎలా కట్ చేసి కుట్టుకోవాలనేది క్లియర్ గా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి క్లాత్ తీసుకోవాలండి. ఈ క్లాత్ ఏంటంటే జార్జెట్ క్లాత్ కానీ సిఫాన్ క్లాత్ కానీ ఇలా పల్చగా ఉండే క్లాత్ అయితే బాగా సెట్ అవుతుంది. స్టిఫ్ క్లాత్ లకైతే ఈ హ్యాండ్స్ అయితే రావండి. ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేవి నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కింది సైడ్ వచ్చేసి 7 ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి. ఇది మనం ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 7 ఇంచులు, ఫోల్డింగ్ తీస్తే 14 ఇంచులు వస్తుంది. ఈ పొడవులో వచ్చేసి 13 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. అంటే ఖర్చులతో కలిపి 13 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ వెడల్పు వచ్చేసి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కింది సైడ్ 7 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ 7 ఇంచుల మార్కింగ్ ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా, ఈ రెండు మార్కింగ్ని కలుపుకొని స్ట్రైట్ గా ఒక మార్కింగ్ చేసుకోవాలి, లైన్ డ్రా చేసేయాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసేయాలండి. చాలా సింపుల్ గా అయితే కుట్టేసేయచ్చు అనమాట. ఇంతే, ఇంకా వేరే కటింగ్స్ ఇంకా ఏం అవసరం లేదు. ఇక్కడ హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ అలాగే పొడవు వచ్చేసి మన సైజుని బట్టి అయితే తీసుకోవాలండి. పొడవు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, అలాగే కింద వెడల్పు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్ గా షార్ట్ హ్యాండ్ అయితే కట్ చేసేసి పెట్టామండి. దీన్ని మనం నార్మల్ గా హ్యాండ్ ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసేయాలి. మన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో అది, అలాగే లైనింగ్ అటాచ్ చేసేసి మనం రెగ్యులర్ గా హ్యాండ్ ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేయాలి. ఫస్ట్ కట్ చేసుకున్న లైనింగ్ ని బ్లౌజ్ పీస్ ని కలిపి కుట్టేసేయాలి. కుట్టుకున్న తర్వాత దీన్ని తిప్పేసుకొని ఖర్చు మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని పైనుంచి అయితే కుట్టేసేయాలండి. అలాగే లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా చుట్టూ కుట్టేసేయండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు కూడా నీట్ గా కట్ చేసేసేయండి. మనం నార్మల్ గా షార్ట్ హ్యాండ్ ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి పైపింగ్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ క్లాత్ ఇక్కడ బాటమ్ దగ్గర కింద ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేయాలి. ఖర్చులు బయటికి రాకుండా నీట్ గా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. కింద ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కుచ్చులు పెట్టుకోండి. ఒక్కొక్క కుచ్చు 1/2 ఇంచ్ వరకు ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం క్లాత్ లోపలికి ఎక్కువ ఇలా పెట్టేసి ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు ఇలా పెట్టేసేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ పైన ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ ఒక పైన వదిలేసుకొని ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. అలాగే దీనికి ఆపోజిట్ ఇవతల సైడ్ కూడా సేమ్ ఒకటే సైడ్ కుచ్చులు వచ్చేటట్టు చూసుకోండి. మనం ఒక సైడ్ ఎన్ని కుచ్చులు అయితే వచ్చాయో ఇంకొక సైడ్ కూడా అలాగే రావాలన్నమాట, ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సెంటర్ కి ఒక నాచ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా చిన్నగా కుచ్చులు పెట్టేయండి. పైన కూడా ఇక్కడ ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఒక సైడ్ 2 కుచ్చులు వచ్చాయి, ఇంకొక సైడ్ 2 కుచ్చులు వచ్చాయి అన్నమాట. ఇలా సెంటర్ నాచ్ దగ్గరికి మొత్తం ఒకటే సైడ్ కాకుండా ఇలా ఆపోజిట్ లో పెట్టుకోండి. ఇలా కుచ్చులు పెట్టి హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం లైనింగ్ వేసి కుట్టి పెట్టాం కదండి ఒక హ్యాండ్, షార్ట్ హ్యాండ్. ఆ హ్యాండ్ తీసుకొని సెంటర్ నాచ్ ఉంటుంది కదా హ్యాండ్ కి, ఆ సెంటర్ నాచ్ దగ్గరికి ఇంకో హ్యాండ్ పైన కుచ్చులు పెట్టి కుట్టాం కదా, ఈ హ్యాండ్ ది సెంటర్ నాచ్ ఒకటే దగ్గర వచ్చేటట్టు ఇలా చూసుకొని 2 కలిపి కుట్టేయాలన్నమాట. ఇక్కడ సెంటర్ నాచ్ అనేది కరెక్ట్ గా కలవాలండి. అప్పుడే మనకి ఈ కుచ్చులు పెట్టిన ఈ పైన భాగం ఉంది కదా, ఇదైతే హెచ్చు తగ్గులు రాకుండా వచ్చేస్తుంది. సెంటర్ నాచ్ కరెక్ట్ గా కలిసేటట్టు చూసుకొని ఇలా కుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ పఫ్ హ్యాండ్స్ అయితే కుట్టేయొచ్చు. నార్మల్ గా మనం ఇంకా బ్లౌజ్ కి హ్యాండ్ ఎలాగైతే జాయింట్ చేస్తామో అలాగే జాయింట్ చేసేస్తే సరిపోతుందండి. చూసారు కదండి, చాలా సింపుల్ గా లేటెస్ట్ పఫ్ హ్యాండ్స్ అయితే ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. మనం కావాలనుకుంటే ఇక్కడ కింది సైడ్ వచ్చేసి ఏదైనా లేస్ జాయింట్ చేసుకోవచ్చు అండి, ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.